హోమ్ సినిమాతో నేషనల్ లెవెల్లో సత్తా చాటిన దర్శకుడు సతీష్ కాశెట్టి చాలా కాలం తర్వాత మన ముందుకు తెచ్చిన మిస్టరీ థ్రిల్లర్ మరీచిక. అనుపమ పరమేశ్వర్, రెజీనా, విరాజ్ అశ్విన్ వంటి క్రేజీ క్యాస్ట్తో పాటు మాస్ట్రో ఇళయరాజా గారి సంగీతం ఉండడంతో సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. అసలు ఈ మరీచికలో ఉన్న అసలైన ట్విస్ట్ ఏంటి? ఇది థియేటర్లో చూడాలా లేక ఓటీటీలో చూస్తే సరిపోతుందా? ఇప్పుడు చూద్దాం. సినిమా మొదలవడమే ఒక హత్యతో. అంటే సంజు చనిపోతాడు, కానీ అదే నిమిషం మళ్ళీ పోలీస్ స్టేషన్కి సంజు లైవ్లో ఎంట్రీ ఇస్తారు. మారీచిక అనే అమ్మాయే లేదు, నేను చావలేదు అని అందరినీ షాక్కు గురి చేస్తాడు. అసలు మారీచిక ఎవరు? ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె మాయా లేక మనిషా అన్న పాయింట్ చుట్టూ సినిమా తిరుగుతుంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వర్ పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అమాయకురాలిగా కనిపిస్తూనే క్లిష్టమైన సందర్భంలో ఆమె చూపించే ఎమోషన్స్ సినిమాకి ప్రాణం పెట్టాయి. అలాగే అజయ్ ఘోష్ గారి ఎస్ఐ పాత్రలో కామెడీ టైమింగ్, తనదైన బాడీ లాంగ్వేజ్ థ్రిల్లర్లో కూడా రిలీఫ్ ఇస్తాయి. ఇళయరాజా గారి మ్యూజిక్ ఒక రేంజ్లో ఉన్న స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం కొన్ని చోట్ల కన్ఫ్యూజన్ ఉంటుంది. అసలు ఏది నిజం ఏది అబద్ధం అని మనం కూడా కన్ఫ్యూజ్ అవుతాం. అంటే దర్శకుడు సతీష్ కాశెట్టి టైటిల్ని బాగానే జస్టిఫై చేశారు. సో ఫైనల్గా చెప్పాలంటే మీరు సైకలాజికల్ థ్రిల్లర్ గందరగోళం మధ్య సాగే పజిల్ సినిమా ఇష్టమైతే అప్పుడు ఈ సినిమాని ట్రై చేయవచ్చు. కానీ ఆశలతో వెళ్తే మాత్రం కొంచెం నిరాశ తప్పదు. ఓటీటీలో వచ్చినప్పుడు తీరుబడిగా చూస్తే ఇంకా బాగుంటుంది. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.